అభ్యర్థి సస్పెన్స్ చివరికి తెరదించింది. మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ పేరు ప్రకటించగానే అధికార పక్షం కూడా కౌంటర్ గా వెంటనే తమ ట్రంప్ కార్డును బయటపెట్టింది. ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అవుతారని అధికారికంగా ధృవీకరించింది. దీంతో కూటములలో కుర్చీ సమీకరణాల కథ ఆసక్తికరంగా మారింది. బీహార్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సైరన్ మోగక ముందే మొదలైన అభ్యర్థుల రేస్, నామినేషన్ల పర్వం ముగిశాక అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ పేరును ప్రకటించగానే ఎన్డీఏలోనూ చర్చలు వేడెక్కాయి. బీజేపీ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో రాజకీయ గందరగోళం చెలరేగింది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. అయితే సీఎం అభ్యర్థిత్వంపై నెలకొన్న అనుమానాలు, ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. మొదట్లో బీజేపీ మౌనం, ఆ తర్వాత అమిత్ షా వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో అనిశ్చితిని పెంచింది. మహాగఠబంధన్ దీన్ని ఆయుధంగా మలుచుకుంది. దాదాపు ప్రతి సభలో బీజేపీకి సీఎం అభ్యర్థి ప్రకటించే దమ్ము లేదా, నితీష్ ప్రాధాన్యత తగ్గిందా, నితీష్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రతి సభలో ప్రశ్నలు విసిరింది. దీంతో ఎన్డీఏ కూటమిపై ఒత్తిడి తీవ్రస్థాయికి చేరుకుంది. ఎన్డీఏలో కూటమి ఏకాభిప్రాయాన్ని చూపేందుకు ఒక గట్టి స్పష్టత అవసరమైంది. పాజ్ ఆగాలి, ప్లే మొదలవ్వాలి అనుకుంటున్నంతలోనే చివరకు బీజేపీ సైలెన్స్ బ్రేక్ చేసింది. ఎన్డీఏలో గందరగోళానికి ముగింపు పలికింది. బీజేపీ కీలక నాయకుడు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ముంగేర్ జిల్లాలో ఓ ఇంటర్వ్యూలో అనూహ్యంగా బాంబు పేల్చేశారు. మా వద్ద సీఎం ఖాళీ లేదు, ప్రస్తుతం ఉన్న నితీష్ జీ మున్ముందు కూడా సీఎంగానే కొనసాగుతారు అని కుండబద్దలు కొట్టారు. 2005లో తొలిసారి నితీష్ పేరునే బీజేపీ ముందుకు తెచ్చిందని గుర్తు చేశారు. తమ భావజాలం వేరైనా ఎన్డీఏలో అందరికీ ఆమోదయోగ్యుడు ఆయనే. 29 ఏళ్ల స్నేహం ఉన్న నాయకుడు నితీష్ అని స్పష్టం చేశారు. ఆ ఒక్క మాటతో బీహార్ రాజకీయాల్లో మరో రౌండ్ హీట్ మొదలైంది. కేవలం సీఎం అభ్యర్థి ప్రకటన మాత్రమే కాదు, భవిష్యత్తు ప్రణాళికల బ్లూ ప్రింట్ కూడా రిలీజ్ చేశారు సామ్రాట్ చౌదరి. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, ఉద్యోగావకాశాలంటూ అభివృద్ధి రోడ్ మ్యాప్ వివరించారు. నితీష్ నాయకత్వంలో బీహార్ బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ఇండస్ట్రియల్ గేట్వేగా మారడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి జపంతో ఎన్నికల పోరాటం రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తోంది. బీజేపీ ప్రకటనపై వెంటనే జేడీయూ కూడా రియాక్ట్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ కూటమి మొత్తం నితీష్ కుమార్కే మద్దతు ఇచ్చింది. ఎన్డీఏలో ఎలాంటి విభేదాల సంకేతాలు లేవు, నితీష్ కుమారే మా సీఎం అభ్యర్థి అని ధృవీకరించారు. దీంతో బీహార్ ఎన్నికలలో నాయకత్వ గందరగోళం పూర్తిగా క్లియర్ అయింది. ఎన్నికల ముందు కూటమి ఏకత చూపించిన ఎన్డీఏ ఇప్పుడు నితీష్ రీ ఎంట్రీతో పూర్తి వేగం అందుకుంది. తేజస్వి వర్సెస్ నితీష్, యువరక్తం వర్సెస్ పొలిటికల్ అనుభవం. బీహార్ ఎన్నికల సమరం ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధరంగంగా మారింది. ఎన్నికల బరిలో ఎవరు వ్యూహం గెలుస్తుందో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టం, సీఎం రేస్ సస్పెన్స్ ముగిసింది. ఇప్పుడు మొదలైంది అసలు రాజకీయ యుద్ధం. ఒక్క సీటు తేడా కూడా చరిత్ర రాస్తుందేమో. బీహార్ ఎన్నికలు రాజకీయ థ్రిల్లర్ స్క్రిప్ట్ మాదిరిగా సాగుతుండడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.